Good morning, welcome to Morning Edition. Headlines చూద్దాం. నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం. భేటీలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ ఎంపీలు. ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. కేబినెట్లో మిత్రపక్షాలకు ప్రాధాన్యత దక్కే ఛాన్స్. కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. అవకతవకలు జరిగాయని ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. నేడు పలు జిల్లాల్లో వానలు. T20 ప్రపంచ కప్ 2024లో పెను సంచలనం. పాకిస్తాన్పై అమెరికా చరిత్రాత్మక విజయం. ఢిల్లీలో పార్లమెంటుపై మరోసారి దాడికి విఫల యత్నం చేశారు దుండగులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజు పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ముగ్గురు వ్యక్తులు విఫల యత్నం చేశారు. నకిలీ ఆధార్ కార్డులతో గేట్ నెంబర్ 3 నుంచి పార్లమెంటులోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఇది గుర్తించిన పార్లమెంటు భద్రతా సిబ్బంది ముగ్గురు వ్యక్తులను అడ్డుకున్నారు. ఖాసిం, మోనిస్, షోయబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు సంబంధించి ముందడుగు పడింది. ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన ఫైల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కోసం పంపారు. సీఎం రేవంత్ ఫైల్కు ఆమోదం తెలపగానే షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో షెడ్యూల్ను 1-2 రోజుల్లో విడుదల చేయొచ్చని తెలుస్తోంది. 19,000 మంది టీచర్లకు పదోన్నతులు దక్కుతాయంటున్నారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు కసరత్తు చేశారు. అయితే ప్రమోషన్లకు టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరిని సెప్టెంబర్ నెలాఖరులో హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఆ ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. అలాగే జీవో 317తో ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడం వల్ల తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని రంగారెడ్డి జిల్లాకు చెందిన టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికే
మల్టీ జోన్ 1 గెస్టెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్లు బదిలీలు పూర్తి కాగా 782 మందికి ప్రమోషన్ దక్కింది. స్కూల్ అసిస్టెంట్ల ట్రాన్స్ఫర్లు పూర్తి కాగా ప్రమోషన్లు కూడా కాలేదు. వాళ్ళందరినీ పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు. ఎస్జిటిల బదిలీలు కూడా నిలిచిపోయాయి. మల్టీ జోన్ 2లో కేవలం ప్రభుత్వ స్కూళ్లలో గెస్టెడ్ హెచ్ఎంల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు పూర్తయ్యాయి. 147 మందికి పదోన్నతులు దక్కాయి. జెడ్పీ ఉన్నత స్కూళ్ల జిహెచ్ఎంల బదిలీలు ముగియగా మిగిలిన వారివి మాత్రం నిలిచిపోయాయి. ఇక ఈ ప్రమోషన్లు బదిలీల ప్రక్రియ గతేడాది ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు కానున్నట్లు సమాచారం. మల్టీ జోన్ 1లో కొంత ప్రక్రియ పూర్తి కావడంతో దానికి ఒక షెడ్యూల్, మల్టీ జోన్ 2కు మరో షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది. మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల నుంచి ప్రక్రియ మొదలు కానుంది. మల్టీ జోన్ 2కు మరో షెడ్యూల్ విడుదల చేయనున్నారు. గత మార్చిలో లాంగ్వేజ్ పండిట్ పోస్టుల అప్గ్రేడేషన్పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఎస్ఏ లాంగ్వేజ్ పండిట్ల పోస్టులకు లాంగ్వేజ్ పండిట్లు అర్హులని, ఎస్జిటిలు అర్హులు కారని కోర్టు తెలిపింది. దీంతో మొత్తం 10,449 మందికి ఎస్ఏలుగా ప్రమోషన్లు దక్కాయి. రాష్ట్రంలో 6,000 మంది ఎస్జిటిలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నారు. ఏపీ కొత్త సీఎస్గా ఏపీ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది. కొత్త సీఎస్గా ఆయన పేరును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆయన ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఎస్గా ఆయన నియామకంపై వాళ్ళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక 2 రోజుల్లో మరో 2-3 అధికారులను నియమించే అవకాశం ఉంది. ఏపీ కొత్త సీఎస్గా ఏపీ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందా? ఎప్పుడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది? శ్రీదేవి, ఏపీలో కొత్త ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన కూడా జరుగుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో కీలక అధికారులుగా పనిచేసినట్టు వారిని తప్పించి కొత్త వారిని నియమించే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మొన్నటి ప్రభుత్వంలో సీఎస్ ఉన్నటువంటి జవహర్ రెడ్డి స్థానంలో కొత్త ఐఏఎస్ అధికారిని సీఎస్ గా నియమించేందుకు కసరత్తు జరుగుతుంది. ఇక ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ కొత్త సీఎస్ రేసులో ప్రముఖంగా ఆయన పేరు వినిపిస్తుంది. దాదాపుగా ఆయన పేరును చంద్రబాబు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆ పేరుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లారు. దీంతో సీఎస్ గా నీరబ్ కుమార్ పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి అధికార ప్రకటన కూడా ఇస్తారు. ఇక ఈ నెల 12వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో సీఎస్ గా
నీరబ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పర్యవేక్షించనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఏర్పాట్లు కూడా ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి కొత్త సీఎస్ పేరును అధికారికంగా ఈ రోజు ప్రకటించే ఛాన్స్ ఉంటుంది. శ్రీదేవి. రమేష్, అలాగే సీఎంఓ ఏర్పాటు పైన కూడా చాలా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరిని నియమించారు ఇందులో? గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంత సీరియస్ గా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా ప్రయత్నాలు కూడా చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. అదే సమయంలో నిన్న కొంతమంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చినప్పటికీ వారికి మాత్రం చంద్రబాబు నివాసంలోకి అనుమతి లభించలేదు. అదే సమయంలో మరి కొత్త సీఎం గా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో సీఎంఓలో కీలక అధికారులుగా నిజాయితీ పరులైనటువంటి వారిని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంఓలో అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో నీతి నిజాయితీగా పనిచేసే వారిని, సీనియారిటీ ఉన్నటువంటి అధికారులు మాత్రమే సీఎంఓలోకి తీసుకోవాలని ప్రధానంగా చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు, సలహాలు ఇచ్చేవారిని మాత్రమే తన సీఎం పేషీలోకి తీసుకునే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతుంది. ప్రధానంగా ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు సిఎస్, అదేవిధంగా ఇతర కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారుల నియామకం పైన అయితే ప్రస్తుతం కసరత్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు రేపటిలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రీదేవి. రమేష్, టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరితో పాటు ఇంకా ఎవరైనా అధికారులలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో పనిచేసినటువంటి అధికారులను ఈ ప్రభుత్వంలో తప్పించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా డీజీపీ లాంటి కీలక పోస్టులతో పాటు ఇంటెలిజెన్స్ లాంటి కీలక పోస్టులు, అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కీలక పోస్టులతో పాటు హోంశాఖకు సంబంధించిన కీలక పోస్టులు, ఇలా అనేక కీలక పోస్టుల్లో కొత్త వారిని నియమించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి చాలా మంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా నిజాయితీ పరులు, అనుభవం ఉన్న వారిని పక్కన పెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి నేపథ్యంలో కొత్త క్యాబినెట్ కూడా త్వరలో రూపొందబోతోంది. దీనికి అనుగుణంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల నియామకం కూడా ఉండబోతుంది. ప్రధానంగా సమర్థవంతులకు ఆయా శాఖల బాధ్యతలు అప్పగించే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారుల పోస్టింగులకు సంబంధించి కూడా చాలా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. నిజాయితీ పరులు, అదేవిధంగా సమర్థులకు మాత్రమే బాధ్యతలు ఇవ్వాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టి ఆ దిశగా కూడా కసరత్తు జరుగుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ ఆయా శాఖ నియామకం కూడా ఉంటుంది. రమేష్, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంటు భవన్లోని సెంట్రల్ హాల్లో ఇవాళ ఉదయం సమావేశం కానున్నారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రాత్రే హస్తినకు చేరుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అనంతరం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా
పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పిస్తారు. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతారు. ఎన్డీఏకు సంపూర్ణ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన సర్కారు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే కానుంది. ఇక ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెల 9న మోదీ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సహా ప్రమాణం చేస్తారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి సొంతంగా లేదు. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు ఈసారి ప్రాధాన్యం పెరిగే అవకాశాలున్నాయి. మిత్రపక్షాల సంఖ్యాబలం ఆధారంగా ప్రధానమంత్రి వాటికి మంత్రి పదవులు కేటాయిస్తారా, లేదంటే మరేదైనా కొత్త ఫార్ములా అనుసరిస్తారా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మా కరెస్పాండెంట్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్. శ్రీదేవి, ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ ప్రభంజనంతో విజయకేతనం ఎగరవేయడం ఇప్పుడు కేంద్రంలో కీలకంగా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీ సైతం కూడా ఇక 16 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడంతో ఇక కేంద్రంలో కీ రోల్ పోషించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన ఎంపీలతో అయితే ఢిల్లీకి వెళ్లక ముందు ఏదైతే సమావేశం నిర్వహించడం కూడా జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఏదైతే ఎన్డీఏని బలపరిచేందుకు కూడా మద్దతు తెలియజేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు ఇక ఎంపీలతో పాటు తన ఢిల్లీ పయనం అనేది కూడా అవడం జరిగింది. ఇక ఢిల్లీలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీని బలపరిచేందుకు కూడా ఎన్డీఏ కూటమి సమావేశం నిర్వహించడంతో పాటు ఇక ఎన్డీఏకి ఉన్నటువంటి ఎంపీలు, కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా సమావేశమైన అనంతరం కూడా ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందుకైతే కనుక ఈ యొక్క ఎంపీల లిస్టు అందజేయడం జరిగింది. ఇప్పటిగా ఈ యొక్క ఎంపీలు అయితే కనుక ద్రౌపది ముర్ముని వెళ్ళి కలిసి బలపరుస్తూ కూడా తమ యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఏదైతే లోక్సభ సంబంధించినటువంటి అధినేతగా కూడా తమ యొక్క పార్లమెంటు సంబంధించినటువంటి అధినేతగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరునైతే కనుక ప్రతిపాదిస్తారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇదంతా అయిన తర్వాత కూడా 9వ తేదీన తమ యొక్క ప్రమాణ స్వీకారం అనేది కూడా ఉండబోతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ సైతం కూడా పోటాపోటీగా గెలిచిన నేపథ్యంలో ఇక 240 సీట్ల వరకు కూడా వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఎంతో ఉత్కంఠగా కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ లోకి రావాలి అంటూ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. మరోవైపు అయితే ఇదంతా కూడా చాలా ఉత్కంఠభరితంగా అయితే కనుక కొనసాగుతోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ పాత్ర అనేది ఇప్పుడు కేంద్రంలో కీ రోల్ గా మారుతున్న నేపథ్యంలో ఎక్కువ ప్రయారిటీ అనేది కూడా రాబోతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు సైతం కూడా తమ మద్దతు ఎన్డీఏకే ఉంటుంది. ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం కాబట్టి మేము ఎప్పుడు ఎన్డీఏలో కొనసాగుతాము అంటూ కూడా ఆయన యొక్క ఏదైతే నిర్ణయం అనేది కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఏ సమావేశానికి కూడా హాజరవుతా ఉన్నారు. అయితే మరోవైపు ఇటు టీడీపీ కాంగ్రెస్ వెళ్ళదంటూ కూడా తన నిర్ణయాన్ని చెప్పడంతో ఇక కాంగ్రెస్ కూడా వేరే నిర్ణయం కూడా ఎలా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా కూడా ఇక వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ త్వరితగతిన అయితే కనుక ఈ యొక్క కేంద్రం ఎన్డీఏ అనేది కూడా బలపరిచి వెంటనే కూడా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితులు అయితే కనుక ఇక ఢిల్లీ స్థాయిలో అయితే కనుక కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. శ్రీదేవి. సంతోష్, అంటే గతంలో పౌరయాన కానీ పర్యాటకం కానీ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి అంటే ఆర్థికం కానీ లేకపోతే హోమ్ కానీ మిగతా ఒక 2-3 మెయిన్ రోల్స్ మాత్రం బీజేపీ దగ్గర పెట్టుకొని మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో అందులో టీడీపీకి ఏవి ఇవ్వచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదైతే గతంలో 2014 కావచ్చు, 19లో కావచ్చు, 2014లో టీడీపీ కూడా కూటమిలో ఉన్న నేపథ్యంలో టీడీపీ గెలిచినటువంటి లోక్సభ ఎవరైతే స్థానాలు ఉంటాయో వారికి కేంద్ర మంత్రులు పదవులు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అశోక్ గజపతిరాజుకి పౌర విమాన శాఖకు సంబంధించినటువంటి శాఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బీజేపీకి మంత్రులు సైతం కూడా ఇక ఏపీలో ఇవ్వడం జరిగింది. అదే ఇదే గత పాలనని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా కేంద్ర మంత్రులు సైతం కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు గజపతి రాజు లేరు కాబట్టి ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర నుంచి ఏదైతే రామానాయుడు ఉంటాడో ఆయనకి ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయంటూ కూడా జోరుగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇంకా మరోవైపు చూసుకున్నట్లయితే కనుక లోక్సభ స్పీకర్ సైతం కూడా ఇటు టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక ప్రచారం కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎప్పటి నుంచో కూడా ఏపీ రాష్ట్ర ప్రజలు యోచిస్తున్నటువంటి ప్రత్యేక హోదా అంశం అనేది కూడా ఇక
కేంద్ర పెద్దల ముందు ఉంచితే మాత్రం ఇది కనుక సాధిస్తే ఇక ఏపీలో టీడీపీకి తిరుగులేదు అనే భావంతో అయితే కనుక ఇక రాష్ట్ర ప్రజలు ఆశిస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా తమ యొక్క హామీలను సైతం కూడా ఇటు కేంద్ర పెద్దల వద్ద ఉంచే అవకాశాలు కూడా కనపడుతున్నాయా అంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ ఇటు పదవులే కాదు, రాష్ట్రానికి కూడా హామీలు ఇవ్వాలి. అదే కాకుండా ఇటు ఆ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయ సహకారాలు అనేది కూడా అవసరము. ఇటువంటి హామీలన్నీ కూడా కేంద్ర పెద్దల ముందు కూడా ఉంచనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. థాంక్యూ సంతోష్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి ఎన్నికల కోడ్ ముగిసినట్టు పేర్కొంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో కోడ్ ఎత్తివేస్తున్నట్లు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పల్నాడుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడులో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ విధిగా పోలీసుల మార్గదర్శకాలను పాటించాలని ఎస్పీ మల్లికా గార్గ్ స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి తీన్మార్ మల్లనకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 24 మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లనకు 220 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 139 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 118 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్కు 76 ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ కు 1,20,33 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,038, ప్రేమేందర్ రెడ్డికి 43,431 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 29,773 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న 18,646 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్గొండలోని దుప్పలగిల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎలిమినేషన్ క్రతువు ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. బీసీలకు రిజర్వేషన్ పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ సమగ్ర సర్వే ఒక్క రోజులో చేశారని గుర్తు చేశారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సమగ్ర కుల గణన అంశానికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్ కృష్ణయ్య, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగణనలో కుల గణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసిన ఫలితం దక్కలేదని చెప్పారు. రిజర్వేషన్ పెంచడానికి ఎలాంటి ఆటంకం లేదని అన్నారు. అగ్రకులాలకు పెంచిన సమయంలో 50% సీలింగ్ అనేది ఎక్కడా లేదని సుప్రీం చెప్పిందని గుర్తు చేశారు. కానీ మరి అమలుకు ఎందుకు నోచుకుంటలేవు?
రాజ్యాంగం 340లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పెట్టాలి, వెనకకు నెట్టివేయబడ్డ వర్గాల స్థితిగతులను పరిస్థితులను మొత్తం కూడా సమీక్షించి పార్లమెంటులో నివేదిక అర్పించాలి అని చెప్పిన తర్వాత వచ్చినవే కాక కలెక్టర్ కమిషన్ కానీ తర్వాత మరి మండల్ కమిషన్ కానీ మరి ఎందుకు అమలుకు నోచుకోలేదు? 1970లో వచ్చిన మండల్ కమిషన్ అమలు కావడానికి 22-23 సంవత్సరాలు పట్టింది. బీసీ మండల్ కమిషన్ నివేదిక, అదే విధంగా తద్వారా వచ్చిన ఇందిరా సహాని జడ్జిమెంట్ కేంద్ర ప్రభుత్వం అమలు కావడానికి 2009 సంవత్సరం దాకా వచ్చింది స్టోరీ. ఇది వ్యవస్థ. ఎందుకు మనం అడగలేకపోతున్నాం? రాజ్యాంగంలో ఎన్ని అధికారాలు ఉన్నాయి, కానీ మరి అమలుకు ఎందుకు నోచుకుంటలేవు? రాజ్యాంగం. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. గురువారం 12 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 8 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా 2 ఇండిపెండెంట్లు, బీజేపీ, కాంగ్రెస్ తరఫున 1 అభ్యర్థి గెలుపొందారు. గెలిచిన 2 ఇండిపెండెంట్లలో ఒకరు గుడ్ల సత్యానందం బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారుల సంఖ్య 9కి చేరింది. నేడు చైర్మన్ ను ఎన్నుకోనున్నారు. అయితే ఫలితాల సందర్భంగా హై డ్రామా నడిచింది. బీఆర్ఎస్ డైరెక్టర్ను కిడ్నాప్ చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. గురువారం సాయంత్రం సిరిసిల్ల ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారుల నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకుని అభ్యర్థులు బయటకు వచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని కార్లలో ఎక్కించారు. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సిరిసిల్ల పట్టణంలోని 12వ డివిజన్కు చెందిన కోడం సంజీవ్ను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. కారులో నుంచి బయటికి లాగి తమ కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు. పలువురు కార్యకర్తలు గాయాల పాలయ్యారు. బాలీవుడ్ క్వీన్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో ఆమె ఊహించని ఘటన జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన మహిళా సిబ్బంది కుల్విందర్ కౌర్ మండి ఎంపీ కంగనా రనౌత్ ను చంప పగలగొట్టారు. ఎంపీల సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఢిల్లీ వెళ్తుండగా చండీగఢ్ ఎయిర్పోర్ట్లో విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ తనని చెంపదెబ్బ కొట్టారని కంగనా రనౌత్ ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి లోక్సభ ఎన్నికలో గెలిచిన 2 రోజుల వ్యవధిలోనే కంగనా రనౌత్ పబ్లిక్గా చేదు అనుభవాన్ని చవిచూశారు. ఎంపీ కంగనా రనౌత్ ఢిల్లీ వెళ్లేందుకు విమానం ఎక్కుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యూకే 707 విమానంలో చండీగఢ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు చేరుకున్న క్రమంలో బోర్డింగ్ పాయింట్ వద్దకు వెళ్తున్నప్పుడు తనతో కుల్విందర్ కౌర్ అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగినట్టు కంగనా తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో తన చెంపపై కుల్విందర్ కౌర్ కొట్టారని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో కంగనా రనౌత్ రైతుల నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో రైతులను ఉగ్రవాదులతో పోల్చడంతో అసహనానికి గురైన సిఐఎస్ఎఫ్ సిబ్బంది కుల్విందర్ కౌర్ కంగనా రనౌత్ చెంప పగలగొట్టారు. ఈ ఘటనతో షాక్ కు గురైన కంగనా రనౌత్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సిఐఎస్ఎఫ్ అధికారుల నుండి వివరణ కోరేందుకు ప్రయత్నించారు. అయితే ఘటన తర్వాత ఢిల్లీ వెళ్లిన కంగనా అక్కడ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ తో పాటు ఇతర సీనియర్ అధికారులకు ఘటన మొత్తాన్ని వివరించి కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. नमस्ते दोस्तों, मुझे बहुत ज़्यादा फ़ोन कॉल्स आ रहे हैं मीडिया के भी और मेरे शुभचिंतकों के भी. सबसे पहले तो आई एम सेफ, आई एम परफेक्टली फाइन. आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ
वो सिक्योरिटी चेक के साथ में हुआ। वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी CISF की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियाँ देने लगी। और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया, तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं। और ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.